నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా పిల్లల సోషల్ మీడియా వాడకంపై కీలక మార్పులు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆస్ట్రేలియా చేపట్టిన కొత్త చట్టాలను ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చారిత్రాత్మక చట్టం తెచ్చారు. దీనివల్ల ప్లాట్ఫామ్లపై భారీ జరిమానాలు విధిస్తున్నారు. కేవలం ఆస్ట్రేలియా మాత్రమే కాదు, మలేషియా, ఇండోనేషియా మరియు ఫ్రాన్స్ కూడా కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక బలమైన ధోరణిగా మారుతోంది. మలేషియా మరియు ఇండోనేషియాలో ఐడి వెరిఫికేషన్ ద్వారా సోషల్ మీడియా యాక్సెస్ను నియంత్రిస్తున్నారు. నిబంధనలు పాటించని పక్షంలో ఖాతాలను నిలిపివేస్తున్నారు. ఫ్రాన్స్ 15 ఏళ్లలోపు పిల్లలపై నిషేధం విధించింది. అక్కడ విద్యా సంబంధిత ప్లాట్ఫాములకు మాత్రం మినహాయింపునిస్తూ పక్కాగా అమలు చేస్తున్నారు. భారతదేశంలో కూడా దీనిపై చర్చలు జరుగుతున్నాయి. 13 నుండి 18 ఏళ్లలోపు పిల్లల కోసం ఒక గ్రేడెడ్ మోడల్ను తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే వయస్సు నిర్ధారణ మరియు డేటా ప్రైవసీ వంటి సవాళ్లు మన ముందున్నాయి. ఆధారిత వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సింది. మనం ఫ్రాన్స్ లాంటి గ్రేడెడ్ మోడల్ను అనుసరిస్తూ ప్లాట్ఫామ్ల బాధ్యతను పెంచాలి. అదే సమయంలో తల్లిదండ్రులు, పాఠశాలల్లో అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. పిల్లల డిజిటల్ భద్రత మనందరి బాధ్యత. మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.